నమ సర్వేభ్య. ఇంతకుముందు పాఠంలో కాళిదాసు మహాకవి చేసినటువంటి పార్వతీ పరమేశ్వర స్తుతి మనం తెలుసుకున్నాం. కాళిదాసు ఎంత వినయం గలవాడో, ఎంత ఆత్మవిశ్వాసం గలవాడో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన ఇంకా ఏమంటున్నారో తెలుసుకుందాం. అథవా కృతవాగ్ద్వారే వంశేస్మిన్ పూర్వసూరిభిః మణౌ వజ్రసముత్కీర్ణే సూత్రస్యైవాస్తి మే గతిః. అథవా అంటే పక్షాంతరంలో. నాకు ఇంకో మార్గం ఉంది. వంశేస్మిన్ పూర్వసూరిభిః, ఈ రఘువంశానికి సంబంధించినటువంటి గ్రంథాలు పూర్వం రాయబడ్డాయి. వాల్మీకి మొదలైనటువంటి మహాపండితులు కృతవాగ్ద్వారే అంటే ఒక వాగ్ద్వారం, ఒక మార్గం నిర్మించి ఉంచారు. ఆ మార్గంలో నేను ప్రవేశించి గ్రంథరచన చేస్తానన్నాడు. అంటే ఒక మార్గం వేయడం కష్టం, కానీ ఎవరైనా మార్గం వేసి ఉన్నట్టయితే ఆ మార్గంలో ప్రయాణం చేయటం చాలా సులభం. ఈ రఘువంశ విషయంలో ఇంతకుముందు వాల్మీకి మొదలైనటువంటి మహర్షులు ఒక మార్గం వేస్తున్నారు. ఆ మార్గంలో నేను ప్రయాణం చేస్తాను. ఎలాగంటే మణౌ వజ్ర సముత్కీర్ణే సూత్రస్యేవాస్తి మే గతిః. ఒక మణికి చిల్లు పెట్టి దారం దూర్చడం చాలా కష్టం, కానీ ఇంతకుముందే వజ్రం చేత చిల్లు పెట్టబడినటువంటి మణిలో దారం దూర్చడం చాలా సులభం. అంటే వజ్రము చేత చిల్లు పెట్టబడినటువంటి మణులలో దారంలాగా నేను అవుతాను అన్నాడు. అంటే ఏ విధంగా మణుల చేత, వజ్రం చేత చెక్కబడినటువంటి చిల్లు పెట్టబడినటువంటి మణుల్లో దారం దూర్చడం చాలా సులభతరం, అదేవిధంగా ఇంతకు ముందు వాల్మీకి మొదలైనటువంటి మహామునులు ఏర్పరిచినటువంటి మార్గంలో ప్రయాణం చేసి నేను ఈ గ్రంథ రచనకు ఉపక్రమిస్తాను అని కాళిదాసు ఒక విధంగా పూర్వ కవుల యొక్క స్మరణ చేశాడు. పూర్వ కవులకు తాను ఎంత రుణపడ్డాడో ఆ రుణాన్ని ప్రకటించుకున్నాడు. అథవా కృతవాగ్ద్వారే వంశేస్మిన్ పూర్వసూరిభిః మణౌ వజ్ర సముత్కీర్ణే సూత్రస్యైవాస్తి మే గతిః. తర్వాత ఇంకా ఏమంటాడు చూడండి. ఆయన వ్రాసేటువంటి గ్రంథానికి నాయకులు ఎటువంటి వాళ్ళో ఆయన మనకి స్పష్టంగా వివరిస్తున్నారు. ఒక థీసిస్ రాయాలన్నా, ఒక డిజర్టేషన్ రాయాలన్నా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు మనకు తెలియాలంటే రఘువంశం చదవాలి. ఒక థీసిస్ రాసేటప్పుడు ఆ గ్రంథంలో ఉండేటువంటి మనం చర్చించబోయేటువంటి విషయాలు ఏమిటో ముందుగా మనం సూచిస్తాం. అలాగే ఒక డిజర్టేషన్ రాసేటప్పుడు ఆ డిజర్టేషన్లో ఏ ఏ విషయాలు ఉన్నాయో ముందు మనం సూత్రప్రాయంగా చెబుతాం. అదేవిధంగా రఘువంశాన్ని వ్రాస్తున్నటువంటి కాళిదాసు ఆయన ఏ ఏ విషయాలు ప్రస్తావిస్తారో ఆ విషయాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలని సూత్రప్రాయంగా మనకి వివరిస్తున్నారు. అది ఏమిటో చూద్దాం. సోహం ఆజన్మశుద్ధానాం ఆఫలోదయ కర్మణాం ఆసముద్ర క్షితీశానాం అనాకరథవర్త్మనాం. శ్లోకం మరోసారి చూడండి. సోహం అటువంటి నేను, ఎటువంటి నేను గ్రంథ రచనకు
ఉపక్రమించినటువంటి నేను ఆజన్మ శుద్ధానాం, ఆజన్మ అంటే పుట్టుకతోనే, శుద్ధానాం పవిత్రులైనటువంటి వారి యొక్క ఆ ఫలోదయ కర్మణం, ఫలం ఉదయించే వరకు కర్మ చేసేవారి యొక్క, ప్రయత్నం చేసేవారి యొక్క ఆ రఘువంశరాజులు పుట్టుకతోనే పవిత్రులు. అలాగే తాము చేపట్టినటువంటి పని ఫలం లభించే వరకు విడిచిపెట్టినటువంటి వారు. మానవుల్లో 3 రకాల వాళ్ళు ఉంటారు: అధములు, మధ్యములు, ఉత్తములు. ప్రారభ్యతే నఖలు విఘ్నభయేన నీచైః, నీచులు అంటే అధములు, విఘ్నభయేన విఘ్నాలు కలుగుతాయి అనేటువంటి భయంతో నా ప్రారభ్యతే అసలు ఏ పని ప్రారంభించరు. ఇక మధ్యములు ఉంటారే, ప్రారభ్య విఘ్న నిహతాః విరమంతి మధ్యాః, మధ్యములు వీళ్ళు పని ప్రారంభించి విఘ్న నిహతాః విఘ్నము చేత ఆటంకింపబడిన వారే, విఘ్నముల చేత కొట్టబడిన వారే విరమంతి విరమించేస్తారు. వీళ్ళు మొదలెడతారు పని, ఏదైనా విఘ్నం కలగగానే ఆ పని ఆప్ చేస్తారు. కానీ ఉత్తమ జనులు ఉంటారే, వాళ్ళు విఘ్నైర్ముహుర్ముహురపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధం ఉత్తమజనాః న పరిత్యజంతి. ఉత్తమ జనులు విఘ్నముల చేత అనేక సార్లు ఆటంకింపబడిన వారైనప్పటికీ ప్రారబ్ధం ప్రారంభించినటువంటి పనిని నా పరిత్యజంతి విడిచిపెట్టరు. కాబట్టి ఉత్తములైనటువంటి వారు వారు చేపట్టిన పని ఫలవంతం అయ్యే వరకు విడిచిపెట్టరు. అటువంటి ఉత్తములు ఈ రఘువంశ మహారాజులు. కాబట్టి ఆ ఫలోదయ కర్మణం అంటే ఫలం ఉదయించే వరకు పనిచేసేవారి యొక్క, అలాగే ఆ సముద్ర క్షితీశానాం సముద్ర పర్యంతము వ్యాప్తి చెందినటువంటి సామంతరాజులు కలవారు. వీళ్ళకు ఉండేటువంటి సామంతరాజులు సముద్రమే వాళ్ళకి హద్దు. అంటే ఈ సమస్త భూమండలంలో ఉండేటువంటి రాజులు వారికి సామంతరాజులుగా ఉండేవారు. ఆ సముద్ర క్షితీశానాం ఆనాక రథవర్త్మనాం, నాకము అంటే స్వర్గం, కమ్ అంటే సుఖం, అకం అంటే దుఃఖం. నవిద్యతే అకం యస్మిన్ నాకః, ఎక్కడైతే దుఃఖం ఉండదో దాన్ని నాకము అంటారు. నాకము అంటే స్వర్గం. ఆ నాక అంటే స్వర్గ పర్యంతము, రథవర్త్మనాం రథమార్గాలు గలవాళ్ళు. ఈ కాలంలో మనకి ఇంటర్నేషనల్గా సంబంధాలు ఉన్నట్టుగా అప్పుడు లోకాంతర సంబంధాలు ఉండేవి. ఈ రఘువంశరాజులు స్వర్గలోకం వరకు వాళ్ళ యొక్క రథమార్గాలు కలిగిన వాళ్ళు. అంటే అప్పుడప్పుడు స్వర్గంలో ఉండేటువంటి దేవేంద్రాదులకు సహాయంగా వెళ్ళి వస్తూ ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళ సంబంధ బాంధవ్యాలు స్వర్గం వరకు విస్తరించున్నాయి. ఇందులో 4 లక్షణాలు చెప్పాడు. ఆ రఘువంశరాజులు పుట్టుకతో పవిత్రులు, అలాగే చేపట్టిన పని పూర్తయ్యే వరకు విడువనటువంటి వారు. 3 సముద్ర పర్యంతము వ్యాపించినటువంటి సామంతరాజులు గలవాళ్ళు. ఇక 4వ లక్షణం స్వర్గ పర్యంతము విస్తరించినటువంటి రథమార్గములు కలవారు. నాకము అంటే స్వర్గము. ఒకసారి టీచర్ గారు పిల్లలకి కొన్ని ప్రశ్నలు ఇస్తూ నాకము వ్యతిరేక పదం రాయమన్నారు. అంటే నరకము రాస్తారేమో అని ఆయన అభిప్రాయపడ్డారు. పిల్లలందరూ నాకము, నాకుతాము, నాకుతాము, నాకుతాము అని రాశారు. ఆ మరుసటి సంవత్సరం ఇంకో ప్రశ్న ఇచ్చారు, నరకము దీనికి వ్యతిరేక పదం రాయమన్నారు. అంటే స్వర్గము అని రాస్తారేమో అని ఆయన ఊహించారు. కానీ
నరకము, నరుగుతాము రాశారు. నాకము అంటే నాకుతాము, నరకము అంటే నరుగుతాము. ఈ విధంగా విద్యార్థులు ప్రశ్న అడిగేవారు ఏ ఉద్దేశంలో అడిగారో కూడా తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాయడం మనం చూస్తున్నాం. సరే, ఆ విషయం అలా ఉంచుదాం. ఇంకా రఘువంశరాజులు ఎటువంటి వాళ్ళో సూచనప్రాయంగా మనకి కాళిదాసు చెప్తున్నాడు. యథా విధిహుతాగ్నీనాం యథా కామార్చితార్థినాం యథా పరాధదండానాం యథా కాల ప్రబోధినం. యథావిధిహుతాగ్నీనాం, యథావిధి అంటే వేదంలో చెప్పిన ప్రకారంగా యథావిధిగా హుత హోమం చేయబడినటువంటి అగ్నీనాం, అగ్నులు గలవాళ్ళు. అంటే ఏ కాలంలో ఏ యజ్ఞాలు ఏ విధంగా చేయాలో ఆ విధంగా నిర్వర్తించేవారు. యజ్ఞాలు చేయడం అనేటువంటిది రాజుల యొక్క బాధ్యత కాబట్టి ఏ కాలాల్లో ఏ యజ్ఞాలు నిర్వర్తించాలో ఆయా కాలాల్లో ఆయా యజ్ఞాలు నిర్వర్తించేవాళ్ళు. యథాకామార్చితార్థినాం, యథాకామ అంటే కోరికను తగినట్లుగా అర్చించబడినటువంటి అర్థినాం యాచకులు కలవాళ్ళు. అంటే యాచకుడు ఏది కోరతాడో దాన్ని తగినట్లుగా ఆ కోరికలు తీర్చేటువంటి వాళ్ళు. ఆ కోరిక పెద్దదైతే పెద్ద మొత్తం ఇచ్చి, చిన్నదైతే చిన్న మొత్తం ఇచ్చి వాళ్ళని ఆదుకునేటువంటి వారు. కాబట్టి యాచకుని యొక్క అవసరానికి అనుసరించి దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళు. యథాపరాధ దండానాం, అపరాధానికి అనుసరించినటువంటి దండన ఇచ్చేటువంటి వాళ్ళు. ఇప్పుడు శిక్ష నేరాన్ని అనుసరించి ఉండాలి. అంతకంటే చిన్నది కాకూడదు, అంతకంటే పెద్దది కాకూడదు. ఎవరైనా హత్య చేస్తుంటే హత్య చేసినందుకు 1000 రూపాయల ఫలితం, ఒక పెనాల్టీ విధించకూడదు. కాబట్టి హత్యకి దండన హత్యే. అలాగే ఎవరైనా చిన్న దొంగతనం చేస్తే వీడిని ఉరి తీయండి అనకూడదు. దొంగతనానికి చిన్న శిక్ష విధించాలి. కాబట్టి అపరాధాన్ని అనుసరించి శిక్షించేవారు. అటువంటి రఘువంశరాజుల యొక్క, అలాగే యథాకాల ప్రబోధినాం, యథాకాల అంటే కాలాన్ని అనుసరించి, ప్రబోధినాం మేల్కొనేటువంటి వారు. అంటే కాలాన్ని అనుసరించి మేల్కోవడం అంటే పొద్దున్న అలారం పెట్టుకు లేవడం కాదు. ఏ కాలంలో ఏ పని చేపట్టాలో ఆ కాలంలో ఆ పని చేపట్టి దాన్ని పూర్తి చేసేటువంటి వారు అనర్థం. కాబట్టి ఆ రఘువంశరాజులు యథావిధిగా యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు. అలాగే యాచకుని కోరికను అనుసరించి దాన ధర్మాలు చేసేవారు. అపరాధాన్ని అనుసరించి శిక్ష వేసేవాళ్ళు. ఏ సమయంలో ఏ పని చేయాలో తెలుసుకుని ఆ సమయంలో ఆ పని చేసేటువంటి వాళ్ళు. ఇంకా ఆ రఘువంశరాజులు ఎటువంటి వాళ్ళు కాళిదాసు మరికొన్ని విషయాలు చెప్తున్నాడు. త్యాగాయ సంవృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం. త్యాగాయ సంవృతార్థానాం, త్యాగాయ అంటే త్యాగము కొరకు, సంవృత కూడబెట్టబడినటువంటి అర్థానం ధనము గలవారి యొక్క. అంటే వీళ్ళు ధనం సంపాదించేవారు, ఆ ధనం త్యాగం కోసమే సంపాదించేవారు, స్విస్ బ్యాంకులో దాచుకోవడం కోసం కాదు. ఆ రఘువంశ మహారాజులు ధనాన్ని కూడబెట్టేవారు, ఎందుకంటే ప్రజలకు మళ్ళీ ఇవ్వడం కోసమే. సత్యాయ మితభాషిణం, సత్యం కోసం మితంగా మాట్లాడేవారు. అసలు మాట్లాడకుండా ఉండకూడదు, ఎక్కువగా వాక్కూడదు. కాబట్టి సత్యం కోసం చాలా మితంగా, ఎంత అవసరం అంతే మాట్లాడేవారు. యశసే విజిగీషూణాం, కీర్తి కోసం దండయాత్రలు చేసేవారు. రాజులకు రాజ్య విస్తరణ అనేటువంటిది ఒక ధర్మం. ఆ ధర్మాన్ని నిర్వర్తించడం కోసం దండయాత్రలు చేసేవారు, కానీ ఇతరుల్ని పీడించడం కోసం కాదు. అమాయకుల్ని
పీడించడం కోసం కాదు. ఇససే విజిగీషూణం, జిగీష అంటే జేతుమిచ్చ, జిగీష అంటే జయించాలనేటువంటి కోరిక. దేనికోసం? కీర్తి కోసం దండయాత్ర చేసేవారు. అంతేగాని బలహీనులను పీడించడం కోసం కాదు. ప్రజాయై గృహమేధినాం, సంతానం కోసం గృహస్థాశ్రమాన్ని స్వీకరించేవారు. అంతేగాని కామ సౌఖ్యాన్ని పొందడం కోసం కాదు. ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సి అని వేదం చెప్పింది. ఈ సంతానం అనేది అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చూడు అని వేదం మనకి చెప్పింది. కాబట్టి ఈ సంతానం కోసం వారు వివాహం చేసుకునేవారు, కానీ కేవలం కామ సౌఖ్యాన్ని అనుభవించడం కోసం మాత్రం కాదు. ఇంకా ఆ రఘువంశరాజులు ఎటువంటి వాళ్ళు చూడండి. శీసవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుచ్ఛయాం. శైశవే అభ్యస్త విద్యానాం, శైశవంలో అనేక విద్యలు అభ్యసించిన వారు అనర్థం. శైశవంలో అనేక విద్యలు అభ్యసించిన వారి యొక్క చిన్నతనంలో చదువుకోవాలి. యవ్వనే విషయీషిణాం, యవ్వనంలో విషయ సుఖాలు అనుభవించాలి. వార్ధకే మునివృత్తీనాం, వార్ధక్యంలో మునివృత్తిలో ఉండి యోగేన అంతే తనుచ్ఛయాం, అంతే అంటే మరణ సమయంలో యోగేన యోగ మార్గంలో తనుచ్ఛయాం శరీరాన్ని విడిచిపెట్టేవారు. అంటే మానవ జీవితంలో 4 ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం అనేటువంటి 4 ఆశ్రమాలు. ఉదాహరణకి మానవ జీవితం 100 సంవత్సరాలు అనుకుంటే 1వ సంవత్సరం నుంచి 25 సంవత్సరాల వరకు అది బ్రహ్మచర్యాశ్రమం. ఈ బ్రహ్మచర్యాశ్రమంలో విద్య నేర్చుకోవాలి. అంటే గర్భాశ్రమంలో ఉపనయనం చేసుకుని వేద విద్య నేర్చుకుని తిరిగి వస్తాడు. ఇక 26 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమాన్ని స్వీకరించి యజ్ఞయాది క్రతువులు చేస్తూ సంసార సుఖాలు అనుభవిస్తాడు. 51 రాగానే అది యవ్వనం, బాల్యం, యవ్వనం, కౌమారం అంటే వార్ధక్యం మొదలవుతుంది. అప్పుడు వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాడు. పౌత్రం దృష్ట్వా వనం చరిత్రని శాస్త్రాలు చెప్తున్నాయి. మనవాడిని చూసాక వానప్రస్థాలకు వెళ్ళిపో. వానప్రస్థము అంటే ఈ గృహస్థ ధర్మాన్ని విడిచిపెట్టి ఆ బాధ్యతని పిల్లలకు అప్పచెప్పి వనాలకు వెళ్ళిపోవడాన్ని వానప్రస్థం అంటారు. వార్ధకి మునివృత్తీనాం, మునివృత్తిలో ఉండేవారు. ఇక 75 నుంచి 100 సంవత్సరాల వరకు దాన్ని సన్యాసాశ్రమం అంటారు. సన్యాసాశ్రమం అంటే ఇక భగవద్ధ్యానంలో మోక్షం కోసం ఆలోచిస్తూ కాలం గడపటం. ఇక వానప్రస్థానికి సన్యాసానికి ఒక చిన్న తేడా ఉంది. వానప్రస్థంలో అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండొచ్చు, సంతానం ఎలా ఉందో చూస్తూ ఉండొచ్చు, వారి పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకుంటూ ఉండొచ్చు. కానీ 70 సంవత్సరాలు రాగానే పూర్తిగా వీటిని త్యజించి కేవలం నివృత్తి మార్గంలో ఉండడం. ఈ విధంగా భారతీయ సనాతన ధర్మంలో 4 ఆశ్రమాలు విధించారు. వాటికి సంబంధించిన విద్య కూడా అలాగే ఉంటుంది. వేదాన్ని చదువుతాడు. వేదాన్ని చదివినవాడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించాక యజ్ఞయాగాదులు చేయాలి కాబట్టి బ్రాహ్మణాలు. వేదంలో మంత్రం చదువుతాడు. బ్రాహ్మణం ఏ మంత్రం దేనికి ఉపయోగపడుతుందో
చెప్పేది బ్రాహ్మణాలు. మంత్రబ్రాహ్మణయో వేదనామధేయం, ఈ రెండింటిని కలిసి వేదం అంటాం. తర్వాత ఆరణ్యకాలు. ఆరణ్యకాలంటే అందులో జ్ఞానకర్మ సముచ్చయం, జ్ఞానం కర్మ ఈ రెండు కలిపితే మోక్షానికి హేతు అని భావించి జ్ఞానకర్మ సముచ్చయ భావంతో జ్ఞానకర్మలు చేస్తూ కాలక్షేపం చేస్తారు. జ్ఞానం కర్మ. తర్వాత చివరి దశలో జ్ఞానం, ఉపనిషత్తులు. ఈ విధంగా వారి వారి వయసు తగినట్టుగా, వారి మానసిక పరిణతి తగినట్లుగా విద్య కూడా మన వాళ్ళు ఆ విధంగా విధించడం జరిగింది. మంత్రం, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్తు. మంత్రం, బ్రాహ్మణంలో మంత్రం యొక్క వినియోగం, ఆరణ్యకంలో జ్ఞానం కర్మ ఈ రెండింటి యొక్క కలయిక, ఇక చివర ఉపనిషత్తుల్లో జ్ఞానం. ఈ విధంగా వారి వారి యొక్క మానసిక పరిణతిని అనుసరించి వారి యొక్క విద్య కూడా అలా ఉండేది. ఇక ఈ విషయాన్ని కాళిదాసు కవితారూపంగా చెప్తున్నాడు. శైశవే అభ్యస్త విద్యానాం, శైశవంలో విద్య అభ్యసించేవాళ్ళు. యవ్వనే విషయేషిణాం, యవ్వనంలో సంసార సుఖాన్ని అనిపించేవారు. వార్ధకే మునివృత్తీనాం, వార్ధక్యంలో మునివృత్తిలో ఉండి అంతే చివరి దశలో యోగేన, యోగ మార్గంతో తనుచ్చేయం, శరీరాన్ని విడిచిపెట్టేవారు అని ఆ రఘువంశరాజుల యొక్క లక్షణాలని ఇంచుమించుగా ఈ 16 లక్షణాలు, ఈ 16 లక్షణాలే ఈ గ్రంథంలో అన్నీ ఉంటాయి. వాటిని మనకి వివరించడం జరిగింది. అటువంటి రఘూనాం అన్వయం వక్ష్యే, అటువంటి రఘుమహారాజుల యొక్క వంశాన్ని గురించి వక్ష్యే చెప్తాను. తను వాగ్విభవోపి సన్, నాకు వాగ్విలాసం చాలా చిన్నదైనప్పటికీ, నేను వారిని వర్ణించేటువంటి శక్తి గలవాణ్ణి కానప్పటికీ, నా యొక్క వాగ్విలాసం చాలా చిన్నదైనప్పటికీ వాళ్ళ యొక్క వంశం గురించి చెప్దామని అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నావయ్యా అంటే, తద్గుణై కర్ణమాగత్య చపలాయ ప్రచోదిత, వాళ్ళ యొక్క గుణాలు నా చెవికి సోకి నేను వ్రాయకుండా ఉండలేనట్లుగా చేస్తున్నాయి. ఆ గుణములు నా చెవికి సొకటి చేత చపలాయ, చాపల్యంతో ప్రచోదిత, నేను ప్రేరేపింపబడ్డాను. కాబట్టి ఆ గుణాలు నన్ను ఉత్తేజపరిచే, వ్రాయకుండా ఉండలేకపోతున్నాను అని ఆ కాళిదాసు మహాకవి గ్రంథరచనకు ఉండేటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ అనండి, లేకపోతే భూమిక అనండి, వాటి గురించి మనకి వివరించాడు. కాబట్టి అటువంటి మహారాజుల యొక్క చరిత్ర నేను వ్రాద్దాం అనుకుంటున్నాను. నేను వ్రాయడానికి పూర్తిగా యోగ్యుణ్ణి కానప్పటికీ తనువాక్ విభవోపి సన్. ఎందుకు రాస్తున్నావా అంటే, తద్గుణై కర్ణమాగత్య